జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ 2024 నోటిఫికేషన్, కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పీఈటీ, పిఎస్టీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ ఎప్పుడు జరగబోతుంది అని చెప్పేసి 5 కిలోమీటర్ రన్నింగ్ మేము ఎప్పుడు చేయాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి సరికొత్త లేటెస్ట్ న్యూస్ అండి. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వబోతుందంటే ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ చాలామందికి డౌన్లోడ్ కూడా అయిపోయినాయండి. అందులో కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ రిజెక్ట్ ఎందుకు అయింది, మా అప్లికేషన్ మాది రిజెక్ట్ అయిందా లేదా మాకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో లాస్ట్ వరకు తెలుసుకుందంటే, సో ఏ విధంగా వెళ్ళాలి, వెళ్తే మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మన ఈ స్టేటస్ సంబంధించి వచ్చేసి మనకు ఫోన్లో కూడా చూసుకోవచ్చు అండి. సో ఫోన్లో మన గూగుల్ క్రోమ్కి వెళ్ళగానే సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ టైప్ చేయగానే ఈ విధంగా ఇక్కడ మనకు సిఐఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్లోనే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ అని మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇది చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు నోటీస్ బోర్డ్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు మన ఫోన్లో డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఆన్ చేసుకొని పెట్టుకుంటే మంచిదండి, ఎందుకు ఫుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత మనం లాగిన్ అనే బటన్ ఉంది కదా, లాగిన్ అనే ఉంది కదా రైట్ సైడ్ అప్పర్లో, దానిపైన క్లిక్ చేయగానే ఇమీడియట్లీ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, దయచేసి చూడండి. దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ కూడా నేను మన వీడియో రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మన లాగిన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకు కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి అడ్మిట్ కార్డ్ సిటీ ఫైర్ 2024 పీఈటీ అండ్ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు కింద ఒక లింక్ రూపంలో గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మనకు ఒక పేజ్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ పేజ్లో మనకు ఏంటంటే కానిస్టేబుల్ ఫైర్మ్యాన్ మేల్ 2024 ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్ సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఫీమేల్కి కాదు ఇది. ఓకేనా. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు దయచేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు ఆల్రెడీ మనకు అప్లికేషన్ పెట్టేటప్పుడు మన మొబైల్ నెంబర్కి రావచ్చు రిజిస్ట్రేషన్ నెంబరు, మళ్ళీ మెయిల్ ఐడికి కూడా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెసేజ్ రావడం జరుగుతుందండి. సో ఒకవేళ మొబైల్ నెంబర్కి దొరకకపోయినా మెయిల్ ఐడికి వెళ్ళినా కూడా సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు మొబైల్ నెంబర్లో మెయిల్ ఐడిలో కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మళ్ళీ లేకపోతే మన అప్లికేషన్ ఎప్పుడైతే చేశారో అప్పుడు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఉండొచ్చు చాలామంది. ఆ అప్లికేషన్ పైన మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మనం ఎప్పుడైతే ఏదైతే మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ కూడా మనకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అని పాస్వర్డ్ ఎంటర్ చేయగానే దాని తర్వాత క్యాప్చా అండి, ఎంటర్ క్యాప్చా, ఇక్కడ ఇచ్చిన క్యాప్చాను మనకు ఈ బాక్స్ రూపంలో ఎంటర్ చేయగానే దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇవ్వగానే మనం ఈ విధంగా మనకు అని క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ ఇంగ్లీష్ అండ్ అగ్రిమెంట్స్ కార్డ్ హిందీ అని చెప్పేసి 2 టైప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, హిందీలో కావాలంటే హిందీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు చాలామంది ఎవరికైతే రిజెక్ట్ అయిందో ఆ రిజెక్టెడ్ అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వచ్చిందో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అని చూపిస్తుంది, ఎవరికి రిజెక్ట్ అయిందో వాళ్ళకి రిజెక్టెడ్ అని అప్లికేషన్ రిజెక్టెడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుందండి. ఓకేనా. దీని తర్వాత దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతారండి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతారండి. ఎప్పుడైతే మీరు అక్కడ అడ్మిట్ కార్డ్ మీద ఇంగ్లీష్ అండ్ హిందీ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు ఇంగ్లీష్లో అనేది అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో అడ్మిట్ కార్డ్ ఫర్ పీఈటీ అండ్ పిఎస్టీ డాక్యుమెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ 2024 ఇన్ సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఫోటో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్ రావడం, రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్, సో ఫుల్ డీటెయిల్ ఇక్కడ రావడం జరిగింది. నేను హైడ్ చేయడం జరిగింది. మనకు తెలిసిన మన సబ్స్క్రైబర్ స్టూడెంట్ ఈ అడ్మిట్ కార్డ్ రావడం జరిగింది. సో అతన్ని మనం డౌన్లోడ్ చేసి మనకు చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు సెంటర్ ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ మళ్ళీ దీంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్లాలో కూడా ఇవ్వడం జరిగింది. అది మనం నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్
ఏంటంటే ఎల్టీఐని ప్రిఫరెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ బోర్డు ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ అంటే సో ఫిజికల్ డీటెయిల్ అని ఇవ్వకుండా అట్లనే ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి ఇస్తారండి. ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అనుకోకండి, ఓకేనా. ఫిజికల్ సెంటర్ అంటే ఎక్కడంటే బిహెచ్ఈఎల్ హైదరాబాద్. ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది మన సిఐఎస్ఎఫ్ సంబంధించి ఎక్కడ సెంటర్ పడబోతుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళకు నేను చెప్పడం జరిగింది అన్న మనకు సిఐఎస్ఎఫ్ బిహెచ్ఈఎల్ యూనిట్లోనే పడతారని చెప్పేసి నేను చెప్పడం. నోటిఫికేషన్ కూడా ఈ సెంటర్ మనకు ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ అండి బిహెచ్ఎల్ హైదరాబాద్, సిఎస్ఎఫ్ యూనిట్ బిహెచ్ఎల్ హైదరాబాద్, పోస్ట్ రమణచంద్రపురం డిస్టిక్, సంగారెడ్డి, హైదరాబాద్ స్టేట్, తెలంగాణ. పిన్ కోడ్ 502032 అండి ఇవ్వడం జరిగింది. సో మనకు డేట్ వచ్చేసి ఏంటంటే డేట్ ఆఫ్ పీఈటీ అండ్ పిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటో రోజులో జరగబోతుంది ఫిజికల్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఎస్ఎస్జిడిలో జరిగిందో సేమ్ యాస్టీజ్ ఇలాగే ఇక్కడ కూడా జరగబోతుందండి, ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఫిజికల్గా ముందు డాక్యుమెంట్ విషయానికి వస్తే సో నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూస్తారండి. సో మెయిన్ పాయింట్లు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ అయితే ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళది మళ్ళీ దాని తర్వాత క్షుణ్ణంగా డాక్యుమెంట్ చెక్ చేసి ఏమైనా మిస్టేక్లు ఉంటే ఇది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకుంటారా అని చెప్పేసి పంపించడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది 26/12/2024 అంటే డిసెంబర్ 26 రోజు మనకు ఫిజికల్ ఉండబోతుందండి. సో రిపోర్టింగ్ టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ రిపోర్టింగ్ టైం ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ 6 AM అండి. అంటే 6 o'clock మనకు రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ టైమ్ ఎట్ ఎగ్జామినేషన్ సెంటర్ 6 AM అంటే 6 o'clock మీకు గేట్ ఎంట్రీ అలో చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే అడ్మిట్ కార్డు వచ్చిందో వాళ్ళు దయచేసి నేను చెప్పానంటే ఎగ్జామ్ సెంటర్కు 1 day బిఫోర్ అక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, జర్నీ చేయకండి. ఎందుకంటే ఎస్ఎస్సిజిడిలో కూడా అలాగే జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అదే రోజు జర్నీ చేయడం వల్ల చాలామంది మనకు అక్కడ ఈవెంట్లో క్వాలిఫై కాలేక 5 kilometer రన్నింగ్ కొట్టలేకపోయారు. సో మేము ఇక్కడ గ్రౌండ్లో కొట్టేటోళ్ళం అని అక్కడికి వెళ్ళినాక కొట్టలేకపోయినా ఏమైందో అర్థం కావట్లేదు. సో మళ్ళీ ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాలేదని చెప్పి చాలామంది అడగడం, మళ్ళీ జర్నీ వల్ల మాకు ఇబ్బంది అయిందని చెప్పి చెప్పడం ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి సో ఏదైనా కంటి నిండా నిద్ర రెస్ట్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతామండి. అందుకే నేను చెప్పేది ఒకటే సజెషన్ ఏంటంటే సో 1 day బిఫోర్ అక్కడికి వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్కి. 1 day బిఫోర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకోండి. సో ఎగ్జామ్ టైమింగ్ మనకు 6 o'clock ఇవ్వడం జరిగింది. మీరు డైలీ మార్నింగ్ 5 o'clock కల్లా అక్కడ చేరుకునే ప్రయత్నం చేయండి, సరిపోతారండి, ఓకేనా. 5 to 5:30 చేరుకున్నా సరిపోతే 6 o'clock వెళ్ళినా కూడా అలో చేస్తారండి, ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock 2 o'clock వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం కంటే చలికాలం అసలే, సో చలిలో ఇబ్బంది పడడం కంటే 5 o'clock అట్లా వెళ్ళిపోయి సో ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయి దానికన్నా ముందే మనం ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్గా వాటర్ తాగి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి నేను సజెషన్ ఇస్తున్నానండి, ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అండి. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే దాంట్లో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలో చూద్దాం. ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అదే విధంగా మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇందులో ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారో ఏమేమి ఇచ్చారో పాయింట్స్ ఆ విధంగా మనం వెళ్ళాలండి, ఓకేనా. అవి కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్రింగ్ దిస్ ఈ అడ్మిట్ కార్డు రిక్రూట్మెంట్ అఫిక్స్ ఇన్ ద రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోస్ గ్రాఫ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అదర్వైజ్ యూ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ఇన్ ద రిక్రూట్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ పాయింట్లో ఏంటంటే అడ్మిట్ కార్డ్ అండి, దాంతోపాటు పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఫోటో కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటో, రీసెంట్లీ దిగిన పాస్పోర్ట్ ఫోటో తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఎన్ని ఫోటోలు తీసుకెళ్ళాలని చాలా డౌట్ ఉండొచ్చు. సో 3-4 ఫోటోలు తీసుకెళ్ళండి సరిపోతానండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రా తీసుకెళ్ళంటే ఇంకా మంచిదంటే మనకేం పెద్ద బరువు కాదు. 4-5 ఫోటోలు జేబులో వేసుకొని మన బ్యాగ్ ఉంటే బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దిస్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ మేల్ ఇండియన్ సిటిజన్స్. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. ఇందులో చాలామంది అమ్మాయిలు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చి ఉంటే మిస్టేక్లో సో వాళ్ళు దయచేసి రావద్దు ఈ ఈవెంట్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యూ విల్ నాట్ బీ అడ్మిటెడ్ ఫర్ పీఈటీ అండ్ పిఎస్టీ అండ్ డాక్యుమెంటేషన్ హస్ బీన్ ఇష్యూడ్. అంటే ఎవరికైనా అమ్మాయిలకైనా ఎవరికైనా ఇష్యూ అయితే వాళ్ళు దయచేసి రావద్దు ఈవెంట్కి, వచ్చినా కూడా మీకు లోపలికి అలో ఉండదు అని చెప్పేసి ముందే మనకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ క్లియర్ అయింది. థర్డ్ పాయింట్ ఏంటంటే ద ఎడ్యుకేషన్
ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్. ఈ పోస్ట్కు మనకు ఫైర్మ్యాన్ పోస్ట్కు 12th సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి సో 12th పాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు కంపల్సరీ బ్రింగ్ ద యూ నాట్ బి ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ 12th పాస్ విత్ సైన్స్ సబ్జెక్ట్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు రిక్రూట్మెంట్ అండి. ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేయకుండా కూడా మన అప్లికేషన్ పెట్టుకున్నారైతే వాళ్ళైతే అసలు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ కారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేశారంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో అది కూడా సైన్స్ సబ్జెక్టు, సో వాళ్ళు కంపల్సరీ మనకు ఒరిజినల్ చాలామంది డాక్యుమెంట్ ఏమేమి తీసుకెళ్ళాలన్నా కూడా అడగడం జరిగింది. అయితే దయచేసి చూడండి, దయచేసి వినండి ఈ వీడియో లాస్ట్ వరకు. ఇంకోటి దీంట్లో డాక్యుమెంట్ కూడా నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే సో తర్వాత మళ్ళీ వీడియో చేయడం కంటే ఒకటే వీడియోలో అన్నీ చెప్తే బెటర్ అని చెప్పేసి. సో ఇందులో ఏమేమి డాక్యుమెంట్ కావాలంటే 12th క్లాస్ మెమో అండి. సో 12th క్లాస్ మెమో కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. 10th మెమో అండ్ 12th రెండు తీసుకెళ్ళండి దయచేసి ఒరిజినల్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిపోర్టింగ్ టైమింగ్ ఇవ్వడం జరిగిందంటే 6th క్లాస్ రిక్రూట్మెంట్ యాజ్ బి కన్సర్న్ 6:30. సో మనకు 4th పాయింట్లో ఏమి ఇవ్వడం జరిగింది, రిపోర్టింగ్ వచ్చేసి 6 o'clock స్టార్ట్ అయిపోతుంది, 6:30 వరకు మనం కన్సిడర్ చేస్తాం, దాని తర్వాత కన్సిడర్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 6 to 6:30 వరకు మనం లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 6:30 దాటితే మేము అలో చేయము, ఆ రోజు మీకు రిజెక్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది క్లియర్ కట్గా, ఓకేనా. మీరు 5 o'clock వెళ్ళిపోండి, ఎలాంటి టెన్షన్ ఉండరు, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చెక్ ద ఈ అడ్మిట్ కార్డ్ కేర్ఫుల్లీ. ఈ అడ్మిట్ కార్డు మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి, సో అది తీసుకొని రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి 4 కలర్ ఫోటో చెప్పాను కదా, 4 to 5 తీసుకెళ్ళండి. సో ఇక్కడ 6th పాయింట్లో ఇవ్వడం జరిగింది, బ్రింగ్ యువర్ 4 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్, ఎడ్యుకేషన్, క్యాస్ట్, డొమెస్టిక్ సర్టిఫికేట్ అండ్ అదర్ టెస్టిమోనియల్ అలాంగ్ విత్ 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ దేర్ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించి. నేను చెప్పిన ఇంతకుముందు పాయింట్లో మనకు ఈ 3rd పాయింట్లో 12th మెమో అని, సో ఒరిజినల్ తీసుకెళ్ళని చెప్పేసి SSC మెమో అండ్ 12th క్లాస్ మెమో, అంటే 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ కంపల్సరీ, దాంతోపాటు డొమెస్టిక్ సర్టిఫికేట్, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST OBC. సో క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో చాలామంది డౌట్ అవచ్చు అన్న ఎప్పుడు తీసుకెళ్ళాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2023-24 ఇయర్స్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి. ఇంకా ప్రియర్స్ ఉండి మా దగ్గర కొత్తది లేదు అంటే పాతదైనా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం అండి, అలో చేస్తారు. కాకపోతే మళ్ళీ మనకు డాక్యుమెంటేషన్ జరుగుతుంది, ఎప్పుడైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతావో మెడికల్కి వెళ్తావో అప్పుడు మళ్ళీ డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఆ రోజు నీకు కంపల్సరీ వాళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి అంటారండి. అందుకే నేను చాలా మంది వీడియోలో చెప్పడం జరిగింది 2024 సంబంధించిన క్యాస్ట్ కానీ డొమెస్టిక్ కానీ తీయించుకొని పెట్టుకోవాలని చెప్పేసి, ఓకేనా. ఇంకోటి ఇప్పుడు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. లేటెస్ట్ అయినా సరే పాత అయినా సరే రెండుది ఉంటే రెండు తీసుకెళ్ళండి, ఓకేనా, నో ప్రాబ్లం, ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ పాన్ కార్డ్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కాలేజీకి సంబంధించిన కాలేజ్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా అదైనా సరే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పడం, ఓటర్ ఐడి అయినా సరే, ఓకేనా. నెక్స్ట్ అంటే ఇఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ లాంగ్వేజ్ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ బ్రింగ్ నోటరైజ్డ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అండి. సో మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ 11th పాయింట్ చూడండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించింది చాలామంది వేరే లాంగ్వేజ్లో ఉంటుంది, అలా కాకుండా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిందే ఉంటే ఇంకా బెటర్ అండి. చాలా వరకు మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, సో దాని విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసి అయినా సరే ఒక మన గూగుల్ క్రోమ్లో వెళ్ళి ట్రాన్స్లేట్ చేసి ఒక ప్రింట్అవుట్ వస్తుంది, అట్లనే తీసుకెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలుగులో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో హిందీ ఇంగ్లీష్లో ఉండాలి. మనకు ఆల్మోస్ట్ మన తెలంగాణ సౌత్ వాళ్ళకి అందరికీ హిందీ ఇంగ్లీష్లోనే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటాయండి, నో ప్రాబ్లం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇన్స్టిట్యూషన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బ్రింగ్ ద డిక్లరేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకు 12th పాయింట్లో ఇవ్వడం జరిగింది ఏంటంటే సో మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించిన 12th పాయింట్లో ఏమి ఇచ్చారంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ తోటి మనకు ఆ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్ అయ్యి పర్మిషన్ సంబంధించి ఉందా లేదా అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే 13th పాయింట్లో వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ అండర్టేకింగ్ NOC కానీ, ఇంకోటి దాంతోపాటు ఎవరైనా ఆల్రెడీ డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు మళ్ళీ మేము CISF ఫైర్మ్యాన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారైతే వాళ్ళు అనెక్జర్ 9 అండ్ 8 తీసుకెళ్ళాలని చెప్పేసి 8 లేదా 9 తీసుకెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి
నెక్స్ట్ 14th పాయింట్ వచ్చేసి ఏంటంటే అది మనకు అవసరం లేదు, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకే 13 పాయింట్ అండి. ఓకేనా. 14 పాయింట్ వచ్చేసి వెన్యూ డేటా టైప్ రిక్రూట్మెంట్ ఫాలోయింగ్ విచ్ లాస్ దర్ ఆపర్చునిటీ పార్టిసిపేట్ ఇన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. 14 పాయింట్ ఏంటంటే ఆ వెన్యూ డేటా టైము మనకు ఎగ్జాక్ట్లీ చూసుకొని రావాలని చెప్పేసి, లాస్ట్ కాకుండా ఇబ్బంది పడకుండా రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 15th పాయింట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఫైనల్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ సిఐఎస్ఎఫ్ ఓన్లీ కాల్ ఆఫ్ లెటర్. దిస్ ఈజ్ ఓన్లీ కాల్ ఆఫ్ లెటర్ అంటే ఇది ఈ కాల్. సో మనకు ఇందులో 16th పాయింట్లో మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే యూ షుడ్ కమ్ ప్రిపేర్ టు స్టే ఫర్ 1 to 2 days అని చెప్పేసి మనకు ఓన్ అరేంజ్మెంటే. మేమేమి అరేంజ్మెంట్స్ ఇవ్వం, మినిమం 2 days వరకు ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ 2 days మీరు ఉండడానికి మీరే ఓన్గా అరేంజ్మెంట్ చేసుకొని రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అకామిడేషన్ సంబంధించింది. సో దయచేసి నేను చెప్పాల్సింది ఏంటంటే హాల్ టికెట్ అండ్ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళండి కంపల్సరీ, అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో ఒరిజినల్ తీసుకెళ్ళండి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, సరిపోతారండి. ఓకేనా అండి. ఫోటోలు తీసుకెళ్ళండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్లు ఉన్నా నన్ను కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో, ఎవరైతే రిజెక్ట్ అయిందో వాళ్ళందరూ వాళ్ళ సెంటర్లు ఎవరైతే రిజెక్ట్ అయిందో వాళ్ళు కూడా దయచేసి మనకు కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తారో వాళ్ళ సెంటర్లు కూడా మనకు డేట్లు కూడా మనకు మెన్షన్ చేయండి. సో దానివల్ల మనకు ఆ రోజు సెంటర్ రివ్యూ మనకు ఆ డేట్ రోజున ఎట్లా ఉందో చెప్పేసి తెలుసుకోవడానికి మనకు ఒక క్లారిటీగా మనకు ఒక అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీకున్న సెంటర్, మీకు పడ్డ సెంటరు ప్లస్ ఏ రోజు పడ్డారో చెప్పేసి తెలుసుకుంటే నేను దాన్ని బట్టి నా సెంటర్ రివ్యూ చేయడానికి బాగుంటుంది. దాంతోపాటు మనకు టెలిగ్రామ్ గ్రూప్లో మనకి సిఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ సంబంధించి అందరూ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారండి. దయచేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అయిపోండి, అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా మన టెలిగ్రామ్లో నేను పొందవస్తూ ఉంటాను. ఓకేనా. జై హింద్ అంటే ఆల్ ద బెస్ట్.